హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనైతే మనం పూజా సామాగ్రి అనేవి ఎక్కువ జిడ్డు పట్టిపోయి అంటే మనం ఒక 10 రోజులు, 15 రోజులు వాటిని కడగకుండా ఉంటే కనుక చాలా మురికిగా ఉంటాయండి. అలాంటి వాటిని మనం ఎక్కువ రుద్దే పని లేకుండా చాలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి నూనె జిడ్డైనా, అలాగే రాగి, ఇత్తడి సామాన్లు మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇలా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ అనేవి వేసుకోండి. దాంట్లో కొంచెం కల్లుప్పు, 2 స్పూన్ల సర్ఫ్ పౌడర్ అయితే వేసుకోండి. మీరు ఏది యూజ్ చేస్తుంటే అది. అలానే మనకి నిమ్ముప్పు అని చెప్పేసి మార్కెట్‌లో దొరుకుతుందండి. మనకి కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అలాంటి నిమ్ముప్పు తీసుకొని అది కూడా 2 స్పూన్లు వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. మనకి నిజంగా ఈ లిక్విడ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనం జిడ్డు పట్టినవి కానీ ఒక 10 డేస్, 15 డేస్ ఉంచామంటే చాలా మట్టనేది పేరుకుపోతుందండి దేవుడి సామాన్లనేవి. అలాంటి వాటిని మనం ఎక్కువ చేతులతో రుద్దే పని లేకుండా సింపుల్‌గా జస్ట్ అలా పీచుతో రుద్దేసుకున్నా పోతుందండి ఇలా యూజ్ చేస్తే. ఇదిగోండి ఈ నిమ్ముప్పు అనేది కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. చక్కగా ఈ నిమ్ముప్పు అనేది మొత్తం కూడా వాటర్‌లో కరిగిపోయేటట్టు కలుపుకోండి. అది కరిగితేనే మనకి బాగా పనిచేస్తుందండి. అదిగోండి నేను నిమ్మప్పు వేసి కలపగానే మనకి నురగనేది వస్తుంది. మీరు గమనించారు కదండీ! ఇది పెద్ద ఎక్కువ రేట్ కూడా ఉండదండి మనకి. మార్కెట్‌లో ఒక 30 రూపీస్, 40 రూపీస్‌కే వచ్చేస్తుందండి. మనం నిమ్మప్పు వేయడం ద్వారా మనకి క్లీనింగ్ అనేది చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇదిగోండి చక్కగా అన్నీ కూడా బాగా కరిగిపోయేటట్టు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇంకా మనకి పూజా సామాగ్రి అనేవి ఉంటాయి కదండీ! అవి కాకుండా మనం రాగి, ఇత్తడి ఏవైనా సరే మనం చాలా సింపుల్‌గా క్లీన్ చేసేసుకోవచ్చండి. మీరు ఒక్కసారి అలా వాటర్‌లో పెట్టి చూడండి. మనకి డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. డస్ట్ ఉన్నది అలానే మనం వాటర్‌లో పెట్టిన వరకు చూడండి మీకు కలర్ అనేది చేంజ్ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం ఒక వాటర్‌లో వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచుకోండి సరిపోతుంది. మీకు మొత్తం కూడా మనకి చేత్తో రుద్దే పని లేకుండా చాలా సింపుల్‌గా క్లీన్ అయిపోతాయండి. ఇదిగోండి నేను ఇంకొకసారి ప్లేట్ కూడా పెట్టి చూపిస్తున్నానండి. ప్లేట్ మీకు కలర్ అనేది అర్థమవుతుంది చూడండి. ఒకవైపు ఎలా ఉంది అలానే నేను పెట్టిన వైపు ఎలా ఉంది, తర్వాత సైడ్ ఎలా ఉందని ఇంకా నేను మొత్తం కూడా అందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేయండి. మనకి మొత్తం జిడ్డు కానీ, మరకలు కానీ, రాగి పాత్రలు కానీ, ఇత్తడి కానీ ఏదన్నా సరే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ అలానే ఉంచేయండి. ఉంచిన తర్వాత జస్ట్ మనం ఒక పీస్ తీసుకొని అలా రుద్దేసామంటే మొత్తం కూడా చాలా నీట్‌గా పోతుంది. చూడండి మనకి రిజల్ట్ అనేది అర్థమవుతుంది చూడండి. ఆ రాగి పాత్ర నేను చూపిస్తున్నాను చూడండి. కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది మెల్లమెల్లగా. ఇది యూట్యూబ్ కోసం అయితే నేను చేయటం లేదండి. ఖచ్చితంగా మనకి ఇదనేది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ట్రై చేయండి చూడండి. అదిగోండి మనకి వాటర్‌లో వేయగానే మొత్తం కూడా రాగి మొదటి డస్ట్ అంతా కూడా రుద్దకుండానే చాలా నీట్‌గా పోయిందండి. అలాగే జిడ్డు పట్టిన ప్రమిదలు కానీ అవి మొత్తం కూడా చాలా నీట్‌గా పోయాయండి. ఇంక మనం ఒక్కసారి పీస్‌తో అలా రబ్ చేసేసుకొని మంచినీళ్ళతో వాష్ చేసుకొని తుడుచుకున్నామంటే మనకి పూజా సామాగ్రి అనేది రెడీ అయిపోతాయండి. ఎక్కువ కష్టపడే పని లేకుండా డైలీ వాటిని తోముకునే వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదండి. నార్మల్‌గానే మనం క్లీన్ చేసుకుంటే పోతాయి. అలా కాకుండా ఒక 10, 15 రోజులైతే అలానే ఉంచేసామంటే ఆ మురికి అనేది తొందరగా మనకు పోదండి. ఆ జిడ్డు కూడా మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా వాటర్‌లో వేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకున్నారంటే తర్వాత ఇలా పీచుతో రుద్దేసుకుంటే మీకు ఈజీగా మొత్తం కూడా పోతుందండి. ఆ బ్లాక్‌నెస్ కానీ, జిడ్డు కానీ మొత్తం కూడా పోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇదనేది మీకు పనిచేస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే నా ఛానల్‌లో మంచి మంచి రెసిపీస్, మీషో హోల్స్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా చూడండి. ఇదిగోండి నేను రాగి వాటికి కూడా చూపిస్తున్నాను కదండీ! ఇత్తడివి రాగి మీకు కనిపిస్తున్నాయి కదండీ! రిజల్ట్ అనేది ఎంత బాగా వస్తుందో ఖచ్చితంగా ఇదనేది వర్క్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ప్లేట్ అయితే గిన్నె, ప్లేటు మొత్తం కూడా చాలా నీట్‌గా వాష్ అయిపోయాయండి. చూడండి గంటలు, ఇత్తడి మొత్తం కూడా నేను అన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ అయితే ఉంచానండి. చూడండి
చాలా డిఫరెన్స్ అనేది మనకు అర్థమైపోతుంది. వాటర్ కూడా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది మీరు గమనించుంటే. ఇంకా ఆ వాటర్ని అయితే మనం తీసేసుకొని ఫ్రెష్గా మళ్ళీ వాటర్ తీసుకొని చక్కగా వాటన్నిటిని కూడా కడిగేసుకొని మళ్ళీ ఒక క్లాత్తో కనుక మనం తుడుచుకున్నామంటే మీకు ఇత్తడిగా రాగి అయితేనండి కొన్ని రోజుల వరకు అలానే ఉంటుంది. మీరు ఇత్తడైతే కూడా కొంచెం ఉంటుందండి, ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత మీరు మళ్ళీ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడన్నా ఒక 10-15 డేస్ లేట్ అయిపోయింది కడగడం అన్నప్పుడు మీరు ఇలా చేసుకోండి. అలానే నేను రాగి ప్లేట్ కూడా అలానే వాష్ చేసుకున్నానండి. చూడండి రిజల్ట్ అనేది మీకు ఎంత బాగా అర్థమవుతుందో. మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. పైన డస్ట్ కానీ మొత్తం కూడా జిడ్డు కానీ మొత్తం కూడా పోయిందండి. ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే వీడియో ప్లీజ్ లైక్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి వీడియోని అనేది షేర్ చేయండి. అలానే నా ఛానల్లో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయండి షార్ట్స్లో. మంచినీళ్ళతో మొత్తం వాష్ చేసేసుకున్న తర్వాత ఒక తడిగుడ్డ తీసుకొని మొత్తం అన్నిటినీ కూడా చక్కగా నీట్గా తుడిచేసుకోండి. మనకి చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి ఈ పూజా సామాగ్రి అనేవి. రాగి, ఇత్తడి ఏవైనా సరేనండి చక్కగా క్లీన్ అయిపోతాయండి. మీరు ఎప్పుడన్నా కనుక గ్లాసులు, చెంబులు ఇలా ఏవైనా సరే క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక